న్యూస్ అనంతపురంలో జడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో వాట్సాప్ గవర్నెన్స్ ని ఎమ్మెల్యేలు అభినందించారు. వాట్సాప్ గవర్నెన్స్ అభినందిస్తూ మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బలపరిచారు. ఈ తీర్మానంపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. అది కాస్త ఎమ్మెల్యేలు వర్సెస్ జడ్పీటీసీ సభ్యులుగా మారింది. జడ్పీటీసీలపై ఎమ్మెల్యేలు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఓటుతో కొట్టినా బుద్ధి రాలేదని వైసీపీ జడ్పీటీసీలపై మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి అనంతపురంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. అక్కడ ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? అనంతపురంలో చాలా రోజుల తర్వాత జరిగిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ పూర్తిగా రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు వర్సెస్ జడ్పీ సభ్యుల మధ్య తీవ్ర గందరగోళంతో సభను అనేక మార్లు సభలో జడ్పీ చైర్మన్ గిరిజమ్మ కూడా తీవ్ర ప్రజాగంతో హెచ్చరించారు. ముఖ్యంగా ఇందులో వాట్సాప్ గవర్నెన్స్ ను అభినందిస్తూ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది. దాన్ని అభినందిస్తూ కూడా మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ తీర్మానాన్ని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా ఆమోదించారు. దీంతో వైసీపీ సభ్యులంతా కూడా తీవ్ర గందరగోళం సృష్టిస్తూ నానా రభస చేసేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న బీకే పార్థసారథి మాజీ జడ్పీటీసీ కూడా ఎంపీగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన తీవ్ర ప్రజాంతో లేచి మీరు సభ్యులేనంటూ కూడా వాళ్ళకి తీవ్ర మండిపడ్డారు. సభలో మర్యాద ఇదేనంటూ కూడా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. దీన్ని ఈమె మద్దతిస్తూ జడ్పీ చైర్మన్ గా ఉన్న గిరిజమ్మ కూడా మద్దతిస్తూ కూడా మాట్లాడడంతో తీవ్ర ఆగ్రహ విషయాలకు గురైన మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం ఎమ్మెల్యే బీకే పార్థసారథి కూడా వైసీపీ సభ్యులు అలాగే చైర్మన్ పై కూడా తీవ్ర ఆగ్రహ వ్యక్తం ప్రదర్శిస్తూ కూడా చెప్పడం జరిగింది. దీంతో సభను కాసేపు వాయిదా వేసేందుకు ప్రయత్నించకూడదు, వాయిదా కూడా వేసేందుకు వీలు లేకుండా కూడా సభ్యులు పెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. తీవ్ర ఆగ్రహంలోనే కొట్టుకునే పరిస్థితి వరకు కూడా వెళ్లడంతో సభలో కంట్రోల్ చేసేందుకు అటు మిగతా సభ్యులతో కూడా చుట్టుకొని రావడంతో సభ కాసేపు వాయిదా వేసి మరీ తిరిగి ప్రారంభించేటప్పటికి అధికార సభ్యులతో కూడా సంయమనం పాటించాలని స్పీకరు అలాగే చైర్మన్ అలాగే కలెక్టర్ కూడా కోరడంతో సభ కాసేపు ప్రశాంతంగా జరిగింది. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.